రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల దేశానికి కూడా ఎప్పటికప్పుడు ఒక స్ఫూర్తినిచ్చాం. అదేవిధంగా రాజకీయాల్లో ధనవంతులు లేకుంటే ల్యాండ్ లార్డ్స్ ఇలాంటి వాళ్ళు కాదు, విద్యావంతులు రావాలి, నీతిమంతులు రావాలి, సామాజిక న్యాయం జరగాలి, గ్రాస్ రూట్ నుంచి నాయకత్వం రావాలి అనే ఉద్దేశంతో ముందు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 82లోనే పెద్ద ఎత్తున ఎత్తికి సామాజిక న్యాయం చేశాం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేశాం. అదే సమయంలో రాజకీయ చరిత్ర లేనటువంటి వ్యక్తుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశాం. ఎప్పటికప్పుడు ఒకటే ఆలోచించాం, విలువల్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటే రాజకీయ నాయకులు కూడా వాల్యూ బేస్డ్గా ఉండే వ్యక్తులు కావాలనుకున్నాం. అది ఎప్పటికప్పుడు సాధిస్తూ వచ్చాం. ఇప్పటి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్నేళ్ళైనా కూడా పార్టీ చాలా జిల్లాల్లో మా పార్టీ ఆఫీస్ లేదు. మేము ఒకటే ఆలోచించేవాళ్ళం, ప్రజలిచ్చిన రాజకీయాన్ని తిరిగి వాళ్ళకే ఉపయోగించాలి, అంతేగాని మన ఆఫీసులు కట్టుకోవడం దీని మీద శ్రద్ధ కాకుండా పబ్లిక్ని ఎంఫోర్స్ చేయడం కోసమే ముందుకు పోయాం. అందుకే ఎక్కడ తెలుగుదేశం పార్టీ ల్యాండ్స్ తీసేసుకోవడం, ప్యాలెస్లు కట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. మా నేతలు ఎప్పుడు కూడా ప్రజలంటే భయం, కన్సర్న్, ఇంకొక పక్క ప్రజలంటే కమిట్మెంట్తో పనిచేశారు. ఇప్పుడు కూడా అదే దీక్షతో ముందుకు పోతున్నారు. ఈరోజు నా ఉద్దేశం తెలుగు జాతిలో తెలుగుదేశం పార్టీ ఒక భాగం. మనం అందరం ఎప్పుడైనా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అనుకుంటే, తెలుగు జాతి తెలుగుదేశం రాకమునుపు పూర్వం తర్వాత అనే రెఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు తెలుగు జాతికి ఉనికి ఉండేది కాదు, మదరాసి అని పిలిచేవాడు. అక్కడి నుంచి ప్రారంభించిన పార్టీ ఇది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ. ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించగలుగుతాం చేసిన పార్టీ. అందుకనే ఈరోజు చూస్తే ఇండియా నుంచి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ప్రపంచం నలుమూలలకు వెళ్ళగలిగారు. ఇండియన్స్ వెళ్ళారు, అగ్రభాగాన్ని తెలుగు వాళ్ళు ఉన్నారు, అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నారు. ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే, పబ్లిక్ పాలసీల ద్వారా ప్రజా జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్లో డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణకు 25 years ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఐటీ హాజ్ బికమ్ ఎ రియాలిటీ. ఈరోజు ఐటీతో పోయిన వాళ్ళని ఇంకొక స్టెప్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, మీరు మామూలుగా ఉద్యోగాలు చేయడం కాదు, లేదంటే జాబ్ వర్క్ చేయడం కాదు, ప్రోడక్ట్స్ కూడా ఇన్నోవేట్ చేయాలని చెప్పేవాళ్ళం. అది అయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు నువ్వేదో ఐటీ చేయడం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, క్లౌడ్ మేనేజ్మెంట్ వచ్చింది, డేటా సెంటర్స్ వచ్చాయి, డేటా సైన్స్ వచ్చింది. ఇవన్నీ ముందుకు పోవాలని ఎప్పటికప్పుడు 20 సంవత్సరాల తర్వాత జరిగేటి ముందే చెప్పి దానికి తెలుగు జాతిని సమాయత్తం చేశాం. దానివల్ల ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలిగాం. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినా మామూలప్పుడైనా రన్ చేయాలి పార్టీని. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. మాకు 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. వెల్ విషర్స్ ఇచ్చే డబ్బులు కూడా అకౌంట్ ఫర్ చేసి, అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా ఇల్లీగల్ మనీ ఎక్కడా తీసుకోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూశారు, 160 కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? ఆన్లైన్ గ్యాంబ్లింగ్.
గ్యాంబ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకొని విలువల గురించి మాట్లాడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఊరికే ఇస్తాడు వాడు 120 కోట్లు. 120 కోట్లు ఇచ్చాడంటే నీకు, నువ్వు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం యాక్సెప్ట్ చేశావు, సమయం కోసం వెయిట్ చేస్తున్నావు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం, క్యాసినోలు పెట్టడం, ఇలాంటి నీచమైన పనులు చేయడం చాలా బాధాకరం. అందుకే మేము ఎప్పుడు కూడా ప్రజలపైనే ఆధారపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ వల్ల డైరెక్ట్గా అంటే కూడా తెలుగుదేశం పార్టీ పాలసీల వల్ల చాలామంది బాగుపడ్డారు. అలాంటి వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్ల అనేక వినూత్నమైన పాలసీస్కి నాంది పలకాలన్నా, ప్రజల్ని ఎంపవర్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉంది. అందుకే మీరందరూ ముందుకొచ్చి మీకు తోచిన విధంగా హెల్ప్ చేయాలి. కొంతమంది రేపు ఎలక్షన్లో రమ్మని కోరుతున్నాం. డైరెక్ట్గా రండి. మీ అనుభవం, మీకు వచ్చిన లాభం. ఆ రోజు ఒక పాలసీ తీసుకొచ్చాం, వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకొని ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కొన్ని జనరేషన్స్ వచ్చారు. దీనికి నాంది పలికింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇఫ్ యూ కెన్ గో టు పాస్ట్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ విజిబుల్ థింగ్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ అప్పీలింగ్. వీళ్ళందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మీ అనుభవాలు చెప్పండి. అవసరమైతే ఒక 10 రోజులు, ఒక నెల ఇక్కడ ఉండండి. మళ్ళీ రాష్ట్రాన్ని రివైవ్ చేయడం కోసం, రీబిల్డ్ చేయడం కోసం, రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, మీ మంచి పని వల్ల. రెండోది, ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు. 5 కోట్ల మంది నష్టపోయారు. 5 కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు. జెన్యున్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు. అది వ్యాపారం కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఏదైనా కానీ కడాన్ అన్ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నష్టపోయారు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం. ఇది బాధ్యత. రైట్ డైరెక్షన్లో దేశం అంతా ముందుకు పోతూ ఉంటే, పాజిటివ్గా అగ్రెసివ్గా దేశాన్ని ముందు తీసుకుపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నో ఎలక్షన్లు చూశాను, ఎన్నోసార్లు ఎలక్షన్లో ఉన్నాం. నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఆ పిల్లలను చూశారు. ఇలాంటి పిల్లల్లో ఎంత ఆవేదన ఉందంటే, నేను విలేజెస్ విజిట్ చేస్తే, టౌన్స్కి వెళితే ఉమెన్, చిల్డ్రన్ ఏకపక్షంగా, అంటే ఎవ్వరికి అర్థం కాని ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వీడికి ఉద్యోగాలు వస్తాయా? చదువు విషయం ఏమవుతుంది? ఇప్పటికే ఏదైతే ఇతను తిక్క సమాచారంతో ఇష్టానుసారంగా చేశాడో, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం కానీ నాలెడ్జ్ని నేర్చుకోలేం. ఫండమెంటల్గా ఆలోచించాల్సింది. అందుకే ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదర్ టంగ్లో చేసుకొని, తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషలైజేషన్ కానీ ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసి, బికాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పోతారు. ఇది రివర్స్ అయింది. రెండోది, ఈరోజు మీరు చూస్తే ఏ ఊరిలో కూడా రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత క్వాలిటీకి ఇవ్వాలి. రంగులు కొడితే చూడడానికి ఆనందంగా ఉంటుంది, దాంతో క్వాలిటీ రాదు. ఇక్కడుండే ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్సే, లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఎయిడెడ్ స్కూల్స్ పోయినాయి. గవర్నమెంట్ స్కూల్స్ 2వ తరగతి అవుతానే 3వ తరగతికి 3-4-5 కిలోమీటర్ల పరిస్థితి వచ్చింది. దాంతో గర్ల్స్ అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతున్నారు.
జనరల్గా ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ డోర్ స్టెప్ దగ్గర అవైలబిలిటీ ఉంటే చదువుతారు. ఇట్లా ఒక వ్యవస్థ కాదు, ఇరిగేషన్. ఈసారి నీళ్లు లేవు తాగడానికి. లీవ్ అలోన్ సాగునీరు కాదు, తాగునీరు. అలాంటి దారుణం 3 నెలల్లో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మనం, సోలార్. అలాంటిది కరెంటు కోతలు. ఒక భయంకరమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. అందరం కలవాల్సిన అవసరం ఉంది. అన్ని ఒక మాట చెప్పాలంటే ఒక్క సీటు కూడా వీళ్ళు గెలవడానికి వీలు లేదు. అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని నేరాలు చేశారు. కాబట్టి ప్రజలంతా ముందుకొచ్చి ఇది కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా, పార్టీ ఫండ్స్ కూడా మీరు తోచిన విధంగా చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ అపీల్ చేస్తాను. ఎనీబడి వాంట్ టు? ఫస్ట్ నుంచి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మా పార్టీ కూడా స్పష్టంగా ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ప్రాసెస్లో వచ్చిన ఒక డెవలప్మెంట్. ఒరిజినల్గా మేమందరం డిబేట్ చేసింది గవర్నమెంటే ఫండింగ్ ఇస్తే ఎట్లుంటుంది, లోకల్ బాడీస్ కూడా ఆలోచించాం. ఒక లిమిటెడ్ ఫండ్ ఇవ్వడం, దాని మీద చేయాలని. అది ప్రాక్టికాలిటీస్ కూడా స్టడీ చేశాం. కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఉంది. ఈరోజు అమెరికా లాంటి డెమోక్రసీలో కూడా పొలిటికల్ బాండ్స్, పొలిటికల్ డొనేషన్స్ అనేటివి లీగలీ పర్మిసిబుల్, బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అది వాళ్ళు తీసుకొచ్చారు. బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్, ఇండియా ఆల్సో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. అందుకే నేను డిజిటల్ కరెన్సీ ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని కలిసింది, ఆయన చెప్పింది అప్పట్లో 1000 రూపాయలు 500 రద్దు చేశారు, 2000 రూపాయలు తెచ్చినప్పుడు మళ్ళీ 500 వస్తుందంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, 2000, 500, 200 కూడా రద్దు చేయండి. గో ఫుల్లీ డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్డ్ టు ఫిజికల్ కరెన్సీ. ఫిజికల్ కరెన్సీలో వ్యారంటీర్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ కరెన్సీలో ఫ్రీక్వెన్సీ వాడుకోవాలి, ఆన్లైన్లో అలాంటి కొంత కాస్ట్ ఉంది. కంపేర్ టు దట్ కాస్ట్ దిస్ ఈజ్ లెస్. అయితే దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాకింగ్ విల్ బి వెరీ ఈజీ. రెండోది, వీళ్ళు చేసే ఫ్రాడ్ 200, 2000, 3000, 5000 పంచడం, ఈ పంపకాలు ఆగిపోతాయి. ఈ పంపకాలు ఆగిపోతే సర్వీస్ ప్రియారిటీ వస్తుంది, డెవలప్మెంట్ ప్రియారిటీ వస్తుంది, వెల్ఫేర్ ప్రియారిటీ వస్తుంది, గవర్నమెంట్ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. అది కూడా తొందరలో వస్తుందని ఆశిస్తున్నా. అది వస్తే చాలా వరకు ఎలక్షన్స్లో ప్రచారం ఒక భాగం అయితే ప్రలోభాలు పెట్టడం ఇంకో భాగం. ప్రలోభాలు కాకుండా సేవాభావంతో పనిచేసే దాన్ని మనం ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నీ, ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడే జీరో పావర్టీ నేషన్గా తయారు కావడానికి ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇట్ విల్ బి డన్. సో డబ్బులు సంపాదించడమే కాదు, వెల్త్ క్రియేట్ చేయడం కాదు, ఆ వెల్త్ మీనింగ్ఫుల్గా ప్రజలకు అందుబాటులో కూడా పెట్టాలి. అట్లా కాకుండా కొంతమందే పరిమితం అయిపోయి ఒక 20 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఒక ఫ్యామిలీకి ఉంటే మిగిలినోడు తినడానికి 3 పూటలు తిండి లేకుండా ఫర్ డే 400, 300 కూడా సంపాదించిన పరిస్థితిలో ఉన్నారు. ఇది కొంచెం ఆలోచించాలి. దానికోసం నేనేం ఒకటే చెప్పాను, పీపుల్ యాజ్ క్యాపిటల్. యాజ్ ఆన్ టుడే ల్యాండ్ యాజ్ క్యాపిటల్. విలేజెస్లో మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అనేవాడు పెత్తనం ఉంటుంది. ఆయన ల్యాండ్ పైన ఊరంతా ఆధారపడతారు. ఆ ల్యాండ్ లీజుకి ఇవ్వడం, టెనెంట్స్కి ఇవ్వడం, లేకపోతే ఆయన చేస్తే కూలోని వెళ్ళడం, దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్. అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలంటే పీపుల్ యాజ్ క్యాపిటల్గా పెట్టుకొని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, హెచ్ఆర్ ఆ ఫ్యామిలీ హెచ్ఆర్ డెవలప్ చేయాలి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి. యంగ్స్టర్స్ బాగా చదువుకోవడం కానీ,
పెద్దవాళ్ళకు టెక్నాలజీస్ అవన్నీ పెనిట్రేషన్, డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ కామన్ మ్యాన్ ఈజ్ ఆపరేటింగ్. అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయొచ్చు. ఇలాంటి మార్పులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ